వైసీపీ తలపెట్టిన చలో తొలి కార్యక్రమానికి వెళ్తున్న నాయకులను పిఠాపురం పోలీసులు హైవే రోడ్డుపై అడ్డుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ముందుకు వెళ్లడానికి కుదరదని పోలీసులు చెప్పడంతో గొల్లప్రోలు టోల్ ప్లాజా వద్ద రోడ్డుపై బైఠాయించి నిరసనకు దిగారు. కాకినాడ నుంచి తుని వెళ్తున్న ఎమ్మెల్సీ అనంతబాబు, మాజీ మంత్రి కన్నబాబు, మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, పిల్లి సూర్యప్రకాష్ల కాన్వాయ్ని గొల్లప్రోలు టోల్ ప్లాజా వద్ద పోలీసులు నిలిపివేశారు. వేల సంఖ్యలో తెలుగుదేశం కార్యకర్తలను తునిలోకి అనుమతించిన మీరు మమ్మల్ని ఎందుకో వెళ్లకుండా అడ్డుకుంటున్నారంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఎట్టి పరిస్థితుల్లోని ముందుకు వెళ్లడానికి కుదరదని పోలీసులు తెగేసి చెప్పడంతో గొల్లప్రోలు టోల్ ప్లాజా వద్ద రోడ్డుపై బైఠాయించి నిరసన దిగారు. ఒక్క కౌన్సిలర్ సీటు కూడా గెలవకుండా తుని మున్సిపల్ వైస్ చైర్మన్ కోసం కూటమి ప్రభుత్వం కుట్ర పన్నిందని వైసీపీ నాయకులు ఆరోపించారు. తెలుగుదేశం దుర్మార్గపు పాలన వల్ల తునిలో 4 రోజుల నుంచి తీవ్ర ఉద్రిక్తత నెలకొందని మాజీ మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు. ప్రస్తుతం టీడీపీ రెడ్ బుక్ రాసుకొని పాలన సాగిస్తుందని, రానున్న రోజుల్లో ప్రతి మనిషి దగ్గర ఒక రెడ్ బుక్ పెట్టుకొని టీడీపీ నాయకులకు బుద్ధి చెప్తారని మాజీ మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు. దేశంలో మాత్రం వేల మంది కార్యకర్తలను అక్కడ ఎలా చేశారు? అది తప్పు కదా చెప్పండి. ఎంత అప్రజాస్వామికంగా తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం పనిచేస్తుందనే దానికి తుని సంఘటనే ఉదాహరణ. ఇప్పటికీ ఒక వైస్ చైర్మన్ ఎన్నిక కోసం సృష్టిస్తున్న బీభత్సం కానీ వాళ్ళ అధికార మదం కానీ కళ్ళారా చూస్తున్నాం. వేలాది మంది కార్యకర్తలను అక్కడ మోహరింపజేసి కౌన్సిలర్లని, మా పార్టీ కౌన్సిలర్లని కనీసం కాలు కదపకుండా చేసి వాళ్ళ మీద దౌర్జన్యాలు దిగుతూ ఉన్నారు. వాళ్ళని పంపించడం కోసం బస్సు ఏర్పాటు చేస్తే ఆ బస్సును కూడా తాళాలు పట్టుకుపోయి అక్కడి నుంచి మూమెంట్ లేకుండా చేశారు. ఇంతేకాకుండా ఎక్కడ నాయకులను అక్కడ బంధించారు. నిన్న రాత్రి నుంచి సుమారుగా మా ముఖ్య నాయకులు అనుకున్న వాళ్ళకే కాకుండా మా వివిధ హోదాల్లో ఉన్న నాయకులకి నోటీసులు ఇవ్వడం, ఇళ్లకెళ్ళి పోలీసులు బెదిరించడం, మీరు బయటకు వస్తే కేసులు పెడతానని చెప్పడం బీభత్సం చేస్తూ ఉన్నారు. చాలా ఇళ్ల దగ్గర పోలీసుల్ని పంపించి అక్కడ భయభ్రాంతులు చేసే కార్యక్రమం చేశారు. నాయకులు అవ్వచ్చు, మా ద్వితీయ శ్రేణి నాయకులు అవ్వచ్చు, కార్యకర్తలు అవ్వచ్చు, ప్రతి ఒక్కరి మీద కూడా ఒక రకమైన జులుముని ప్రదర్శించే కార్యక్రమం చేస్తున్నారు. ఇప్పుడు గౌరవనీయులు చంద్రశేఖర్ రెడ్డి గారు, అనంతబాబు గారు, అదేవిధంగా మన పిల్లి సూర్యప్రకాష్ గారు, మేమందరం వస్తూ ఉంటే గొల్లప్రోలు టోల్ ప్లాజా దగ్గర ఆపేసి పోలీసులు మమ్మల్ని ఇక్కడ అడుగు కదలడానికి లేదు, వెళ్తే వెనక్కి ఇంటికి వెళ్ళిపోండి, లేదంటే మాత్రం ముందుకు వెళ్ళనివ్వం, మీ మీద చర్యలు తీసుకుంటాం చట్ట ప్రకారం అని చెప్తా ఉన్నారు. మేము అడుగుతున్నాం, ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేకపోతే మరి ఏదైనా రాజ్యాంగం మీరు అమలు చేస్తున్నారా? పూర్తిగా పోలీస్ అధికారులు కానీ ఇతర వివిధ అధికారులు కానీ శాఖల అధికారులు కానీ ఒక వైస్ చైర్మన్ ఎన్నిక కోసం ఇంత దుర్మార్గంగా ప్రవర్తించడం అనేది సిగ్గుచేటని చెప్తున్నాం. యనమల రామకృష్ణుడు గారు చాలా సీనియర్ నాయకుడు. ఆయన దాదాపుగా 40 ఏళ్ల పాటు రాజకీయాల్లో మేము పరిణితి చెందిన నాయకుడు అని చెప్పడం కాదు, ఇవాళ తుని సంఘటన తెలుగుదేశం పార్టీలో సీనియర్ నాయకుల పరిణితికి కూడా ఒక ఉదాహరణ అని చెప్తున్నాం. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మాకు చెప్తా ఉన్నారు, మనం చట్ట ప్రకారమే పద్ధతి ప్రకారం ఉండాలని. అలా కాని పక్షంలో గత 5 ఏళ్ల కాలంలో ఎక్కడైనా మా అధికారంలో ఉన్నప్పుడు ఒకటి అరా వాళ్ళకుంటే అవి కూడా ఉండనివ్వకుండా చేసి ఉండేవాళ్ళం, వాళ్ళ చేతిలో స్థానిక సంస్థలు కూడా లేకుండా. కానీ వాళ్ళకి మెజార్టీలు ఉన్నప్పుడు వదిలేయాలని చెప్పి ఆ రోజు వదిలేయడం జరిగింది. వాళ్ళు ఏదైనా గొడవలు పడో, వాళ్ళు ఏదైనా అసమ్మతిలో ఉండడం వల్ల తెలుగుదేశం పార్టీ వాళ్ళు కార్యక్రమాలు చేసుకుని ఉండొచ్చు. కానీ ఎక్కడా కూడా వైఎస్ఆర్ పార్టీ ఉద్దేశపూర్వకంగా మేము చేసిందే లేదు. ఈరోజు చూస్తుంటే ఎంత దుర్మార్గం అండి. తునిలో గత 4 రోజుల నుంచి ఎంత ఉద్రిక్తత అండి. ఇప్పుడు ముద్రగడ పద్మనాభం గారిని ఇంటి దగ్గర బయలుదేరిన వెంటనే కొంత దూరం వెళ్ళిన తర్వాత ఆయన ఆపేశారు. మా మాజీ మంత్రి వేణు గారిని, జక్కంపూడి రాజా గారిని, వీళ్ళందరినీ కూడా ఎక్కడికక్కడ నిర్బంధించి, గీత గారిని, ఏంటిది అసలు ఏం జరుగుతుంది? ఇప్పుడు చంద్రశేఖర్ రెడ్డి గారు, మేము, అనంతబాబు గారు, సూర్యప్రకాష్ గారు, మేమంతా అలా రోడ్ల మీద నిలబడి ఉన్నాం. పోనీ ఒక్క కౌన్సిలర్ తెలుగుదేశం పార్టీకి కానీ జనసేన పార్టీకి కానీ ఉన్నారా?
ఆ కూటమికి కానీ ఉన్నారా అంటే తుని కౌన్సిల్లో ఒక్క కౌన్సిలర్ లేరు. ఒక్క కౌన్సిలర్ లేని దగ్గర మీరు కౌన్సిల్ వైస్ చైర్మన్ కోసం ఇంత తాపత్రయపడుతున్నారంటే ఇంతకన్నా చౌకబారు రాజకీయం ఉంటుందా? ఇంతకైనా దారుణమైన రాజకీయాలు ఉంటాయా? మీరేదో రెడ్ బుక్లను రాసుకుని తిరుగుతూ ఉన్నారు. మీ దగ్గర ఒక్క రెడ్ బుక్కే ఉండొచ్చు, కానీ భవిష్యత్తులో ప్రతి ఒక్కడూ ఒక రెడ్ బుక్ కొనుక్కునే పరిస్థితి మాత్రం క్రియేట్ చేస్తుంది తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అని చెప్తున్నాం. మేము ఇక్కడే ఉంటాం, ఈ టోల్ ప్లాజా దగ్గర ఉంటాం. ఏ మాత్రం అక్కడ ఏదైనా సరే మా వాళ్ళకి ఇబ్బంది జరిగినట్టు తెలిస్తే వెంటనే ఇక్కడి నుంచి వెళ్తామని కూడా గట్టిగా చెప్తున్నాం. చంద్రబాబు నాయుడు గారి కూటమి పరిపాలన ఒక హిట్లర్ పరిపాలనలాగా ఉంది, ఒక నియంత పరిపాలనలాగా ఉంది. మేము చెప్పిందే వేదం అంటారు. ఎవరి మీద పడితే వాళ్ళ మీద కేసులు పెడతామని బెదిరిస్తున్నారు. దొంగ కేసులు పెట్టడానికి, ఫ్యాబ్రికేటెడ్ కేసులు పెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అలాగే ఎవరన్నా సహకరించకపోతే అధికారులని ఇంటికి పంపిస్తున్నారు. ఇవాళకి వందలాది మంది అధికారులకి పోస్టింగ్లు ఇవ్వకుండా ఆపేశారు. దీన్ని ఏమంటారు? దీన్ని ఒక్క వైస్ చైర్మన్ కోసం ఇంత తెగించి పనిచేస్తున్నారంటే మీరు ఏం సాధిస్తారో మాకు అర్థం కావట్లే.